అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి వర్గం కొన్ని కుట్రలు జరిగినా రేవంత్ రెడ్డి దండగా నిల్చున్నారు, ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు అంటారు, వాస్తవేనా? డెఫినెట్లీ. రేవంత్ రెడ్డి వర్గం ఎందుకుంటా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్గం కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడు, నా స్వార్థం ఏముండే, స్వార్థం అనొచ్చు, కేసీఆర్ను కొట్టడానికి, కేసీఆర్ను టార్గెట్ చేయాలంటే ఎవరు అని అన్నప్పుడు సుదీర్ఘకాలం మేము ఉత్తమ్ గారికి సహకరించినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో ఉన్నా. అవును, వారు పీసీసీగా ఉన్నప్పుడు వారితో ఉన్నా, వీరు పీసీసీగా ఉన్నప్పుడు వీరితో ఉన్నా. రేవంత్ గారి విషయంలో ఇంకెక్కువ నేను రెస్పాండ్ అయిందని అందరి భావన. కానీ పార్టీ అవసరాల రీత్యా రేవంత్ రెడ్డి గారి సేవలు పార్టీకి అవసరం కాబట్టి నా నాయకుడిని నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఎంతకైనా తెగించి నేనైనా నష్టపోతా. అట్లని చెప్పి ఆయన నన్నేం వదిలేయలే. ఓకే, వర్గమని మేము భావించలే. ఆయన కూడా దయాకర్ సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కొట్లాడతాడు కాబట్టి దయాకర్కి మనం సహకరించాలనే ఉద్దేశంతో వారి మద్దతు లేకుండా ఇవి రావడం అనేది సాధ్యమేం కాదు. అట్లని చెప్పి మిగతా నాయకులు ఎవరు ఎప్పుడు ఎట్లా సహకరించిండ్రో కూడా నాకు తెలుసు. రైట్, పుష్ లేకపోతే రాలేదు, వచ్చిన దానికి పుష్ అందరు ఉన్నారు. రైట్, మిగతా నాయకులంతా కూడా ముఖ్యమంత్రి గారితో పాటు. ఓకే, కానీ చాలామంది దయాకర్ ఇట్లా కోస్తే రేవంత్ రెడ్డి వెళ్తాడు ఇట్లా అనండి. అవును, ఎందుకంటే ఇప్పుడు నా మిషనే మా రేవంత్ రెడ్డి గారి మిషన్ ఏంది, ఓకే, రాష్ట్రంలో నా స్వార్థం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి గారు నాయకుడు అయితే కేసీఆర్ ని టార్గెట్ చేసి కొట్టగలడు, టాస్క్ కంప్లీట్. ఓకే, ఇప్పుడు నా నాయకుడు ఏం చేస్తున్నాడు ముందే అనుకున్నారు మీరు, అంతే ఎన్నికలకు ముందు అనుకున్నారు రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్ ని కొట్టగలడు అంతే. మీరు నాగార్జున సాగర్ క్లిప్ చూడండి, మీరు వెతికి చూడండి, ఉంటది. మా లాంటి వాళ్ళం ఒక 10 మంది కనుక ఉంటే కేసీఆర్ నువ్వు కథం అని చెప్పాం జాన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు. అవును, ఆయన ఒక్కడే 10 మంది లేక పని చేసుకున్నాడు. మేము సహకరించినాం అంతే. ఓకే, మైండ్ ప్లాన్ అంతా. రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ ఓడించడం కష్టమయ్యేది. కొంచెం కాదు, ప్రజా వ్యతిరేకత వస్తే కొట్లాడితే అయినా నాయకుని చూసి ప్రజలు వస్తారు కదా. అవును, ఆ టైంలో అనుకున్నాం, అది ఆ టాస్క్ కంప్లీట్. ఇప్పుడు నా టాస్క్ లో ఏంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి నేనేమైనా ఉపయోగపడగలనా? ఓకే, దాంట్లో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం. ఆయన మిషన్లోనే నేనుంటా. ఓకే, ఇప్పుడు దాని కొరకు నేను ఎప్పుడు 2020 నుంచి ఆ మూవీ కూడా ప్లాన్ చేసుకున్నా కదా. అవును, అది రాబోయే కాలంలో రిలీజ్ అయితే జాతీయ రాజకీయాల మీద పూర్తిగా. అవును, రాహుల్ గాంధీ ఎట్లా తను ఎమర్జ్ అయిండు, అసలు కాంగ్రెస్ ఐడియాలజీ ఏంది, కాన్స్టిట్యూషన్ ఐడియాలజీ ఏంది, దేశంలో జరుగుతున్న ఏంటి అనేది మొత్తం ఆ సినిమా. ఓకే, అది పొలిటికల్ పర్వ్యూ ఉంటుంది కాబట్టి దాన్ని రాహుల్ గాంధీ మీద సినిమా, అది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఐడియాలజీ మీద. రైట్, ఓకే, కాంగ్రెస్ ఐడియాలజీ, ఇండియా యొక్క పరంపర. రైట్, ఏది మన పురాతన సనాతన మొదలు పెడితే కాన్స్టిట్యూషన్ ఎరా వరకు ఎట్లా మన ట్రాన్స్ఫర్మేషన్, ఇండియన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండియా ఫైల్స్ దాని పేరే. ఓకే, సో దాన్ని తీసి పెట్టుకున్నది కూడా అందుకే. ఇండియా ఫైల్స్ తీయటానికి కాశ్మీర్ ఫైల్స్ ఆదర్శమా కాదు, ఇది అది చూసి ఇలా చేస్తే మన జనంలోకి దాని ముందు అనుకున్న పేరు ఇండియా స్టోరీ. ఓకే, అంటే ఇండియా గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు ఇప్పటి రాజకీయాలు అప్పటి రాచరికం నుంచి మొదలు పెడితే ఇట్లా చెప్పుకుంటూ అదొక ఫ్లాష్ బ్యాక్లు ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సమకాలీన రాజకీయాల మీద నేను దాంట్లో నేనే కదా ఆ పాత్ర, కాబట్టి నా పాత్ర నేనే కొట్లాడుతున్న తీరుని చెప్పతూ కాంగ్రెస్ ఐడియాలజీని ఎస్టాబ్లిష్ చేయడానికి అది అనుకున్నాం. ఎందుకు అది నాకు అప్పటికే తెలుసు, రేవంత్ రెడ్డి గారి వేవ్ 2020-21కే తెలుసు. ఓకే, ఆయన సైలెంట్గా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చిన గాలి వచ్చింది, కానీ మధ్యన గాలిని కొంతమంది డిస్టర్బ్ చేసిన, లేకపోతే 90 దానికి వెళ్ళిపోతుండే సీట్లు. ఓకే, ప్రచార సమయంలో నేను ముఖ్యమంత్రి గారు కలిసి తిరిగేటప్పుడు కూడా చెప్పేది 90 దాటబోతున్నాం మనం అని నేను కూడా అనుకుంటుంటే, కానీ నేను అనుమానపడుతుంటే ఆయనకేం లెక్కలతో ఎక్కాలతో తెలుసు, చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. అవును, చాలా క్యాలిక్యులేటెడ్, చాలా వివరాలు సంపాదిస్తాడు. అప్పుడు మేము ఫ్లైట్ టు ఫ్లై ఒక 1/2 hour 45 minutes ఉంటే ఆ 45 minutesలో కూడా రెస్ట్ తీసుకుంటూ చెప్పేది, ఒక్క డైలాగ్ స్లిప్ అయినా సీట్ల పంచాయతీ ఉంటుందని జాగ్రత్తగా మాట్లాడమని చెప్తుండే. అప్పటికి తనకు ఉంది ఒక అంచనా, నాకు కూడా ఉంది. సో అట్లా ఆయన ఒక అంచనాతో పోతున్నాడు. 2034 వరకు నేనే సీఎం అని చెప్పగలుగుతున్నాడు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పగలుగుతున్నాను. Okay. సో నేను దాంట్లో వారు ఏం చెప్తే అది పనిచేయడం ఇప్పుడు నా విధి. ఆ మిషన్లో నేనేం చేయాలనేది వారు డిఫైన్ చేస్తారు, నా రోల్ కూడా. ఓకే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందేమో నేను ఎట్లా అంటే అట్లా నాదైన శైలిలో ఉన్నాను. అవును. ఇప్పుడు నేనేంది డంబు సర్వర్గా ఉంటా. ఓకే. వాళ్ళు ఏం ఇన్పుట్ ఇస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే. ఎందుకంటే హీ నో వెరీ మచ్ అబౌట్ రాదర్ దాన్ మీ. అవును. నాకంటే నా బలాల గురించి, నా బలహీనత గురించి తెలుసు బాగా. వారికి ఎక్కువ తెలుసు, ఎక్కడ వాడాలి. అవును. అసలు ఇక్కడ అవసరం లేదనుకుంటే అక్కడ వినియోగించాడు. దయాకర్ అవసరం ఉందంటేనే చెప్తారు. సో అట్లా Okay. నేను ఇప్పుడు మిషన్ రాహుల్ గాంధీ వేటలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారి వెనుక నేనున్నా.